వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. తిలారు రైల్వే గేటు పనులను ఎంపీ రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. కోటబొమ్మాలి మండలంలో గల తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో చేసిన అభివృద్ధి పనులను శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పరిశీలించారు. తిలారు గ్రామస్తులు రైల్వే గేటు వద్ద వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, రైలు వచ్చినప్పుడు గంట సమయం పాటు గేటు వద్ద ఉండిపోవాల్సి వస్తుందని, అక్కడ ఓ ఫ్లైఓవర్ నిర్మించాలని ఎంపీని కోరగా ఎంపీ విశాఖ డిఎంతో మాట్లాడడంతో అక్కడ అండర్ పాస్ కు అనుమతి ఇచ్చి పనులు నిర్వహిస్తామన్నారు. దీంతో ఎంపీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీకు మాజీ ఎంపీపీ తర రామకృష్ణ, మాజీ సర్పంచ్ సింహనారాయణ ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలకు అప్పగించిన లక్ష్యాలను అధిగమించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలకు సంబంధించి జిల్లాలకు అప్పగించిన లక్ష్యాలను అధిగమించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను కోరారు. గురువారం జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాకు ఓటర్ల నమోదు కార్యక్రమానికి సంబంధించి కొత్తగా నమోదు చేయాల్సిన ఓటర్ల వివరాలతో పాటు తొలగించాల్సిన ఓటర్ల వివరాలు కూడా మరోమారు పరిశీలించి జాబితాను సరిచేయాలన్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమన్వయ కమిటీ సమావేశాలు, ఏ సందర్భాలలో సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలనే విషయంపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి జిల్లాకు వారికి అప్పగించిన లక్ష్యాలను సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం రాజేశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేగిడి మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస శర్మ, విజయలక్ష్మి దంపతుల షష్ఠిపూర్తి కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కండ్యాం గ్రామానికి చెందిన శ్రీ విద్యోపాసకులు, శాస్త్ర చండీ మహాయజ్వ బిరుదాంకితులు అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో చిలకలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస శర్మ, విజయలక్ష్మి దంపతుల షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రకోటేశ్వర శర్మ తమ శిష్య బృందం 15 మంది ఋత్వికులతో కలిసి పలు రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రుద్రకోటేశ్వర శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, పరిషత్తు, పంచగవ్య ప్రాసన, రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, లక్ష పసుపునోము, అశ్వత్థ ప్రదక్షిణ, మహావిద్యా పారాయణ, సప్తసతి హోమం, నవగ్రహ హోమం, నారాయణ హోమం తదితర హోమ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే శుక్రవారం మహాపూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మట్టి పరీక్షలతోనే రైతులకు అధిక దిగుబడి లభిస్తుందని కోటబొమ్మలి జడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు తెలిపారు. మట్టి పరీక్ష శిక్షణ వారోత్సవాల్లో భాగంగా కోటబొమ్మలి మండలం లక్కింరెడ్డి సచివాలయం రైతు భరోసా కేంద్రంలో మట్టి పరీక్ష శిక్షణ కార్యక్రమానికి జడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, గ్రామాల్లో రైతులు తప్పనిసరిగా గ్రామ సహాయకులతో మట్టి పరీక్షలు చేయించుకుని అధిక దిగుబడి వచ్చే విధంగా వారి సూచనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులకు మట్టి పరీక్షల నమూనా సేకరించడం, క్రోడీకరించి నమూనాలు పరీక్షా కేంద్రాలకు పంపే విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బమ్మిడి గణపతి స్వామి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కవిటి రామరాజు, గంగారం సర్పంచ్ పేడాడ వెంకటరావు, మండల వ్యవసాయ అధికారి గోవిందరావు, అన్ని సచివాలయ వ్యవసాయ సహాయకులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శాంత అనురాగ కళ్యాణ నిలయంలోని వృద్ధుల వసతి గృహాన్ని సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు సందర్శించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు గురువారం స్థానిక శాంత అనురాగ కళ్యాణ నిలయంలోని వృద్ధులు మరియు చిన్నపిల్లల వసతి గృహాన్ని సందర్శించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా వారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా సన్యాసి నాయుడు మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నవారు వృద్ధులు కారు, పెద్దలు అని, పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఇందిరా ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా వృద్ధులకు, చిన్నపిల్లలకు పండ్లు పంచిణీ పెట్టారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, యోగా గురువు రామారావు, శాంతి అనురాగ కళ్యాణంలోని వృద్ధులు, పిల్లలు పాల్గొన్నారు.
లోకంలోకి చాలామంది వస్తూ పోతూ ఉంటాం. కానీ ఈ సొసైటీకి మనం ఏదో రకంగా ఒక మంచి అనేది చేకూర్చి ఆ మంచిని క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం మిగతా వాళ్ళకి కూడా మనం మార్గదర్శకమై ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ మంచి అనేది రకరకాల రూపాల్లోనే చేయొచ్చు. ఎస్పెషల్లీ అభాగ్యులైనటువంటి గీతవారైనటువంటి ఏ రకమైన పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధులను ఆదుకోవడం, అలాగే ఏ రకమైన బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ లేని అనాథులైన వాళ్ళని ఆదుకోవడం అనేది. కోటబొమ్మాలి పంచాయతీ ఈవోగా కృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. కోటబొమ్మాలి మేజర్ పంచాయతీ నూతన ఈవోగా కొర్ర కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. డిపిఓ ఆదేశాల మేరకు కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈయనను కోటబొమ్మాలి మేజర్ పంచాయతీ ఈవోగా నియమించారు. ఇంతకుముందు ఈవోగా పనిచేసిన యోగేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించడంతో ఆయన స్థానంలో కృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ బోయిన నాగేశ్వరరావు, సర్పంచ్ కాల సంజీరావులు దుశ్శాలువ వేసి పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు బోయిన కృష్ణారావు, 2వ వార్డు ఇన్ఛార్జ్ బెవర కృష్ణారావు, మాజీ ఈవో లక్ష్మీనారాయణ, ఇది చిరంజీవి మరియు సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నర్సనపేట శ్రీ జ్ఞానజ్యోతి పాఠశాలలో 25వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నర్సనపేటలోని స్థానిక శ్రీ జ్ఞానజ్యోతి జేమ్స్ ప్లే స్కూల్ నందు పాఠశాల 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు పలు సాంస్కృతిక ఎంతో ఆర్భాటంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొని చిన్నారుల నృత్యాలను తిలకించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, దీని వలన విద్యార్థుల్లో సృజనాత్మక విలువలు పెంపొందుతాయని అన్నారు. అలాగే విద్యార్థుల్లో స్నేహభావం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెలమల భాస్కరరావు, కరస్పాండెంట్ రామారావు, సెక్రటరీ టి సత్యనారాయణ, కో డైరెక్టర్ పి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలో శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి పండుగలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు సూచించారు. ఇచ్చాపురంలో 10 ఏళ్లకు ఒకసారి జరిగే స్వేచ్ఛావతి అమ్మవారి పండుగలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులను సూచించారు. ఇచ్చాపురంలో ఈ నెల 17 నుండి మే 15 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి హాజరై ప్రజల సాంప్రదాయాలను గౌరవించాలని, అందుకే ఈ నెల రోజుల పండుగను విజయవంతం అయ్యేలా కమిటీ సభ్యులు, అధికారులు బాధ్యత వహించాలని కోరారు. దాని గురించి ఈ సంవత్సరం కూడా 17 ఏప్రిల్ నుంచి 27 మే వరకు నేను మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా డీటెయిల్స్ చెప్పమని, అందరికీ అవగాహన కోసం చెప్పమని కోరుతాను. తర్వాత
మీరు ఒక బ్రీఫ్ చెప్తే అందరికీ కూడా అవగాహన వస్తుంది. సో ఈ పండుగ నడుస్తుంది, దానికోసం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జిల్లా స్థాయిలో మంత్రివర్యుల ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. సో ఈ పండుగ కోసం కావాల్సిన ఏదైతే అవకాశాలు ఉన్నాయి, ఏదైతే అవసరాలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనం కోఆర్డినేషన్ ఎఫర్ట్ అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ముందు బిఫోర్ ఎనీబడి ఎల్స్ స్పీక్స్ ఐ రిక్వెస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చాపురం గారికి కొంత బ్రీఫ్ చెప్పండి అని కోరుకుంటున్నాను. ఉత్సవాలకు పరిసర మండలాల గ్రామాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరిగేలా కమిటీ బాధ్యత వహించాలని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సభ్యులకు సూచించారు. ముఖ్యంగా ప్రత్యేక పర్వదినాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కమిటీ సభ్యులకు, భక్తులకు అధికారుల సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. అందరి భాగస్వామ్యం, సహకారంతో పండుగను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా అగ్నిమాపక సేవల శాఖ ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను, బ్యానర్ను, అదేవిధంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన కరపత్రాలను ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు నత్తు రామారావు, పిరియా సాయిరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం రాజేశ్వరి, పలాస ఆర్డీఓ సీతారామూర్తి, ఇచ్చాపురం తహసీల్దార్ జి గురుప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్, కమిషనర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ జె భాస్కరరావు, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, ఆర్ఎండ్బి ఎస్సీ క్రాంతి, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 70 మంది క్షయవ్యాధి బాధితులకు పౌష్టికాహార కిట్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పంపిణీ చేశారు. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చేపట్టింది. రెడ్ క్రాస్ పరిపాలనా భవనం శ్రీకాకుళం నందు 70 మంది క్షయవ్యాధి బాధితులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. శ్రీకాకుళం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యురాలు బరటం ముత్యాలమ్మ సౌజన్యంతో సమకూర్చిన న్యూట్రిషన్ కిట్లను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిడ్స్, కుష్ఠవ్యాధి, టీబీ నివారణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు అధికారిని డాక్టర్ ఎన్ అనురాధ, డాక్టర్ దానిటి శ్రీధర్, సీనియర్ సిటిజన్ సభ్యులు ప్రసాదరావు, బి చిన్మయరావు, శ్యామ్ సుందర్రావు హాజరై అందజేశారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ దాతల సహకారంతో రోగులు కోలుకోవడానికి పోషకాహార కిట్లు అందిస్తున్నామని, ఇతరులు కూడా సహకారం అందించి పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ అనురాధ మాట్లాడుతూ క్రమం తప్పకుండా రోగులు మందులు వాడాలని, శారీరక శ్రమ, తగిన పోషకాహారం తీసుకుంటే సాధారణ ఆరోగ్యవంతుడిగా తయారవుతారని అన్నారు. దానేటి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా మొత్తం 1850 మంది టీబీ బాధితులు ఉన్నారని, వీరిలో మహిళలకు అవసరమైన సిటీ స్కాన్, ఎక్స్రే, డాక్టర్ ఓపీ తదితర పరీక్షలన్నీ 50% రాయితీతో అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ కె సత్యనారాయణ, బి శ్రీధర్, పి చైతన్య కుమార్, సతీష్ కుమార్, పవన్, మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫేజ్ 2 కింద చేపట్టిన రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ పనులు మరింత వేగవంతంగా చేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను కోరారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న 2వ విడత రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ పనులపై జిల్లా కలెక్టర్ జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ ఫేజ్ 2 కింద చేపట్టిన రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ పనులు మరింత వేగవంతం కావాలని అన్నారు. స్టోన్ ప్లాంటేషన్ కొరకు అవసరమైన అదనపు రోవర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ లక్ష్యాలను అధిగమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ జిల్లాలోని 126 రీసర్వే గ్రామాలకు గాను ఇప్పటికే 23 గ్రామాలు పూర్తయ్యాయని, మిగిలిన గ్రామాలు కూడా తుది దశలో ఉన్నాయని, సోమవారం నాటికి పూర్తి కాగలమని హామీ ఇచ్చారు. అలాగే స్టోన్ ప్లాంటేషన్ లో ఇప్పటికే 9200 చేశామని తెలియజేయగా లక్ష్యాలను మించి ప్రగతి కనబర్చడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డుల సహాయ సంచాలకులు కె ప్రభాకర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు.
మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వారు స్పీకర్ కు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతాయుతంగా పనిచేసి 100% స్వచ్ఛత సాధించాలని తమ్మినేని వారిని కోరారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆక్యుపెన్షనల్ హెల్త్ అలవెన్స్ కు సంబంధించి 6,000 రూపాయలు చెల్లింపులు జరిగేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికుల 15,000 రూపాయల వేతనానికి అదనంగా 6,000 ఓహెచ్ను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ మొత్తం కలిసి పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 21,000కు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్య భృతిని చెల్లించిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని అన్నారు. మూడో పార్టీగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాలో చేర్చి న్యాయమైన వేతనాలు మున్సిపల్ కార్మికులకు దక్కేలా చొరవ చూపిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. సీఎం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సామాజిక హోదా కల్పించినట్లు అయిందన్నారు. ఉద్యోగులకు స్నేహపూర్వక హస్తం అందించే ప్రభుత్వం వైసీపీ సర్కార్దే అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. చాలీ వేతనాలు అందుకుంటున్న తరుణన తమ కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునేందుకు వైట్ రేషన్ కార్డు మంజూరయ్యేలా చూడాలని కోరారు. క్రింది స్థాయి వర్గాలకు అమలు చేస్తున్న అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు వర్తింపచేసేలా సీఎంతో ప్రాతినిధ్యం చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆమదాల వలసను పరిశుభ్రత ఆమదాల వలసగా చూడాలని, తద్వారా ఆరోగ్యవంతమైన ఆమదాల వలసకు మీరు కారకులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బోడేపల్లి రమేష్ కుమార్, వార్డు సచివాలయం కోఆర్డినేటర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బోర చిన్నమనాయుడు, దుంపల శ్యామలరావు, జేకే వెంకటబాబు, కుసుమంచి శ్యామ్ ప్రసాద్, పొన్నాడ చిన్నారావు, పొడుగు శ్రీను, సాధు చిరంజీవి, సంపతిరావు రామారావు, సిల్లామల్లి, పొదిలోపు తిరుపతి, కొప్పిలి సత్యనారాయణ, సనపుల రాజు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం మీకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. జనరల్ గా మీ ఎంప్లాయీస్ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ బేసిస్ దాంట్లో ఉన్నటువంటి ఆఫ్ కాస్ట్ అంటే మీకు ఇంకా ఏదో ఒక కూడా అది రెగ్యులరైజ్ చేయగలుగుతారు. ఆ తర్వాత ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.